ఇప్పుడే 'పెద్ది' ట్రైలర్ వచ్చిందనమాట. మనం అనుకున్నట్టు గెలవడం అంత సులభం కాదు అనేలాగా ఉంది ఈ ట్రైలర్. నిజంగా మనకి టీజర్‌లో గాని, అక్కడ మనకి ఫస్ట్ గ్లింప్స్‌లా ఇచ్చిందేంటంటే 'పెద్దిని' ఒక రేంజ్‌లో చూపిచ్చారు. అలాంటి 'పెద్దినే' అల్లాడిస్తుండ మన 'మున్నాబాయి' ఇంకా చాలా మందనమాట. దీంట్లో మనకు ట్రైలర్‌లో ఆల్రెడీ మనకు చెప్పిండనమాట 'బుచ్చి బాబు' ఏమనంటే లాస్ట్ 15 మినిట్స్ మిమ్మల్ని మైండ్ బ్లోయింగ్ మిమ్మల్ని టూ మచ్ డిస్టర్బ్ చేస్తదని ఇలా చెప్పిండు. నేను ఏమనుకున్నాను నిజంగా ఈ ట్రైలర్ చూసి నేను ఫస్టే చెప్పేస్తున్నా కదా! ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. డెఫినెట్‌గా మిమ్మల్ని చానా ఆఫ్ సాటిస్ఫై చేస్తా. మీరు అబ్జర్వ్ చేయని చాలా హిడెన్ డీటెయిల్స్ దీంట్లో తెలుసుకోవచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనం 'పెద్ది' విషయానికొస్తే నిజమేనబ్బా! అసలు ఫస్ట్ స్టార్టింగ్ 'పెద్ది' ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తారు. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే 'పెద్ది', నీ ఫేవరెట్ రెజ్లర్ ఎవరంటే 'పెద్ది', నీ ఫేవరెట్ రన్నర్ ఎవరంటే 'పెద్ది'. ఇలా 'పెద్ది' గురించి మాట్లాడుకుంటే ఒక వ్యక్తి అంటాడనమాట. 'పెద్ది, పెద్ది, పెద్ది' అంటారు. మీ ఊర్లో ఏమన్నా దేవుడంటే, కాదు మా గ్రౌండ్‌లో దేవుడు అంటాడనమాట. అక్కడి నుంచి మన 'పెద్ది' వీరత్వం స్టార్ట్ అయిపోద్దన్నట్టు విజృంభించేస్తుండ్రు. ఎక్కడ గూడా మన 'మున్నాబాయి' కూడా అంటాడనమాట ఒక డైలాగు. ఆటలో అతను ఆటకొస్తే అతనికి మనకు ఆడించడం వచ్చు అనేలాగా అంటాడనమాట. ఇక్కడి నుంచి కథ మొత్తం వేరేలాగా అయిపోద్ది. ఓ మలుపు తిరిగిపోయిద్ది. 'జగపతి బాబు' కూడా ట్రైలర్ ఇచ్చేటప్పుడు ఆపండి అని ఏదైతే ఎర్ర జెండా ఉందో పట్టుకొనొచ్చినప్పుడు మ మ మహేష్ తెలిసిందే కదా! పెద్దగా అరుచుకుంటా సార్ చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది ఆపండి ట్రైలర్ గాని, అక్కడ కట్ అవ్వడం గాని, ఆడ నుంచి పెద్ది కష్టాలు చూడడం గాని, మనం అనుకున్నాం ఏందంటే ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చిర్రు కదా! పెద్ది అనుకున్నాం. నిజంగానే మన 'బుచ్చిబాబు' సార్ చెప్తుండు. టూ మచ్ ఎమోషను. దాన్ని క్యారీ చేయడానికి మీకు ఊరకట మైండ్ మింగ్ అయిపోద్ది. మీకసలు మైండ్ బ్లోయింగ్ అసలు దాన్ని క్యారీ చేసుకోవడానికి అమ్మాయి అనుకోండి మీకు ఊరకట్ట అస్సలు ప్యాక్ అయిపోతాయి అనే విధంగా చెప్పిన. నేను ఏదో అనుకోను నిజంగా మీకు ఒక ఎక్స్‌ప్రెస్‌లో ఒక సీను ఇట్లా వెనక నుంచి ఇట్లా కారు పట్టుకొని లేపేటప్పుడు నోట్లో పేపర్ పట్టుకుంటాడు కదా! ఆ సీను అనేది అది ఎలివేషనే కాదు. తన ఇంటెన్షన్ మనం చూస్తుంటే ఆ కళ్ళల్లో అసలు ఆ సీన్ ఊరకట్ట ట్రైలర్ మొత్తానికి హైలైట్ అబ్బా! అది క్లైమాక్స్‌లో నేను ఫస్ట్ కూడా చెప్పిన. చిరంజీవి అన్నయ్య ఒక డైలాగ్ అన్నాడు కదా! అందరూ నేను గెలిచాననుకుంటారు సార్. కానీ నేను పోరాడాను అనే డైలాగు ట్రైలర్ క్లైమాక్స్‌లో ఏసారన్నట్టు క్లైమాక్స్‌లోనే వచ్చింది. నిజంగా ఈ ట్రైలర్ ఎవరైతే చూడలేదో ఇంకోసారి ఎళ్లి ట్రైలర్ చూసేయండి. ఆ తర్వాతొచ్చి మన రివ్యూ చూడండి. మీరు 100% సాటిస్ఫై అయితురు. 'జగపతి బాబురావు' గారు చాలా పాజిటివ్ అలా ఉంది. ఇది మళ్ళీ 1980 నుంచి 1970 ఆ కాలం నాటి సినిమాలాగా చూపిస్తూ ఎందుకంటే 'జగపతి బాబు' గారు కాళ్ళు పట్టుకోవడం గాని, చెప్పులు పక్కన ఉండడం గాని, చెప్పులు చేత పట్టుకోవడం గాని ఇవన్నీ ఈ సినిమా డామినేషన్ మనకి మరో రంగస్థలం అని మాత్రం డెఫినిట్‌గా అనుకోలేం. దీనికి అస్సలు పొంతన ఉండదు. అనేది పక్కన పెట్టండి. 'పెద్ది' ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 'పెద్ది' మాత్రమే. దీనికి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్పినా కదా! నేను రంగస్థలాన్ని ఏది యాడ్ చేయలేం. ఆ రేంజ్‌లో ఉంది. రంగస్థలం అనేది ఒక నియంత అనమాట. ఒక ఊర్లో అధికారి పరిపాలించేదని. ఇది అలా కాదు. అన్నీ వచ్చిన ఒక 'పెద్ది' అనమాట. ఒక కూలోడు. ఫస్ట్ మనకు చానా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు 'బుచ్చిబాబు' సాన. మాకు ఒక ఏది మా ఊర్లో ఒక ఉండోడు అతను కూలి పని చేసుకుంటూ టాపీ మేస్త్రి పని అనమాట. అతనికి రూ. 150 కూలి ఇచ్చి మరి మేము ఆటలాడిస్తున్నారు. అదే విధంగా దీంట్లో అదే క్యారెక్టర్‌ని తీసుకున్నట్టు చూపించారు. కూలోడని కూడా మనం మున్నాబాయ్ అంటాడు కదా! అలాగనే ఒక కూలోడు ఒక ఆటల్లో ఒలింపిక్స్ లెవెల్‌కి ఎలా ఎళ్తుండో అసలు ఎలా గెలిచిండు, అతన్ని వెళ్ళకుండా ఎలా చేసిండు. కూలోడు అనగానే మనకు తెలిసిందే కదా! కుల మతాల గురించి అక్కడ ఉండే తక్కువ కులమోడు, ఎక్కువ కులమోడు అనేది ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి ఇది ట్రైలర్‌లా మనకి చాలా అబ్జర్వ్ చేయండి. కుల మతాలు ఉన్నాయి దీంట్లో. పెద్దోడు, చిన్నోడు అనేది ఉంది. చానా ఉన్నాయి. డబ్బున్నోడు, లేనోడు ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. నేను చెప్తున్నా మరో రంగస్థలం అనలేం. 'పెద్ది' వన్ అండ్ ఓన్లీ 'పెద్ది.' ఇది మాత్రమే 'పెద్ది.' ఒకటి 'పెద్ది' అంతే. మిగతా అక్షరాలు ఏమి లేవు. అనే విధంగా ట్రైలర్ ఉంది. నిజంగా చెప్తున్నానా కదా! నా ఒపీనియన్ అయితే నేను వేరే లెవెల్ ఇది. లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్‌లో వచ్చే 15 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే వీరత్వం, విజృంభిస్తదని అంటుర్రో డెఫినెట్‌గా అది ఖాయం అనుకుంటున్నా. ఇక్కడ పెద్ద ట్రైలర్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా నేనేమనుకున్నానంటే టూ మచ్ ఒక 'కేజీఎఫ్' వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అదే తోవలా ఎళ్ళిపోతుండ్రు అన్నట్టు గతంలో కూడా చాలా వీడియోలు చెప్పిననమాట. ఒక 'కేజీఎఫ్' అనేది అదొక బెంచ్ మార్క్. ఇలా తీయొచ్చు సినిమా. అతన్ని ఎవడు ఆపలేడు. ఫస్ట్ వాళ్ళ ఊర్లో ముంబైలో ఉండే అతన్ని ఎదిరిస్తున్నాడు. తర్వాత కర్ణాటకలో అక్కడ ఎదిరేస్తున్నాడు. ఇంకొకడిని ఇది కాదు నేను చంపాల్సింది. ఈయన కాదు, ఈయన కాదు. ఒక సామ్రాజ్యాన్ని లో ఉన్నోడిని చంపేసి ఆ సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకోవచ్చు అనేలా ఉంటది. అంటే ఇతన్ని కేజీఎఫ్‌లో ఎవడు ఏం పీకలేడు అనేది కేజీఎఫ్ స్టోరీ అనమాట. అదే విధంగా పెడతారు అనుకున్నా. అలా ఉంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందయితది అనుకున్నా. బ్యా ఏమి లేదు. 100% టోటల్ డిఫరెంట్ స్టోరీ అబ్బా! చెప్తున్నా గదా! హీరో అంత టోన్ గూడా ఇలా చేస్తుండ్రు. గెలవడం అంత సులభం కాదు అనేలాగా ఉంది. మీరేదైతే తమిళ్‌లో చూస్తారో డెఫినిట్‌గా అవ్వడం గాని, గెలవడం అంత సులభం కాదు అనేలాగా ఉంది ఈ ట్రైలర్. నిజంగా చెప్తున్నా గదా! ప్రతి ఒక్కరు గెలవడం అంత సులభమైతే కాదు.
ఈ ట్రైలర్ మీరు ఒకవేళ చూసుంటే మీకెలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే బీభత్సమే అబ్బా! మీరు ఇదివరకు ట్రైలర్ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గాని, మీరు అబ్జర్వ్ చేయని విషయాలు గాని చెప్పుంటే, ఈ ట్రైలర్‌లో ఉన్న విషయాలు ఎంత బాగా చెప్తున్నా మీకు కొంచెం నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! కొత్త కొత్త క్రియేటరనబ్బా. కొత్తగా స్టార్ట్ అయితున్నాననమాట. ఒక షేరు, ఒక లైక్. మీరిచ్చే ఒక షేర్, ఒక లైకే నాకెంతో మోటివేషన్ అయిద్దనమాట. ఓకే. ఈ వీడియో అయితే ముగిసింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.